పాకిస్తాన్ పెంపుడు కుక్కలు కశ్మీర్‌లో పహల్గామ్ అటాక్ చేసిన తర్వాత, మన భారత్ సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో వాళ్ళపైన అటాక్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇది ప్రపంచవ్యాప్తంగా తెలుసు. కానీ పాకిస్తాన్ ఫస్ట్ ఏముందంటే, వాళ్ళు భారత సైన్యం దాడి చేసింది ఉగ్రవాద సంస్థల పైన కాదు, పాకిస్తాన్‌కి సంబంధించిన సివిలియన్స్ పైన. అంటే పాకిస్తాన్ పౌరుల పైన అటాక్ చేశారంటూ కూడా చెప్పారు. మళ్ళీ అదే పాకిస్తాన్ మా పైన భారత్ అటాక్ చేయలేదన్నారు. ఇస్లామాబాద్‌లో అబ్బబ్బే! ఇస్లామాబాద్‌లో ఏం చేయలేదు. కరాచీ పోర్ట్‌లో అబ్బబ్బే! కరాచీ పోర్ట్ బానే ఉంది. ఇదిగో కరాచీ పోర్ట్ నుంచి సెల్ఫీ వీడియో ఒకటి పెట్టి, మేము తెల్లవారుజామున 4 అయింది ఇప్పుడు. ఏం రాలేదు. భారత్ సైన్యం అంతా భారత్ మీడియా అంతా సొల్లు కబుర్లు చెప్తుంది. హ్యాపీగా చాయ్ తాగుతున్నాం మేము కరాచీలో అంటూ ఒక వీడియో పోస్ట్ చేశారు. అలాగే ఇస్లామాబాద్ నుంచి కూడా సేమ్ అదే రకంగా పోస్ట్ చేశారు. పాకిస్తాన్‌కి సంబంధించిన ఒక జర్నలిస్ట్ అనుకుంటా. నేను ఎక్స్ వీడియోలో చూసా. అతను కూడా సేమ్ ఎక్కడ ఇస్లామాబాద్‌లో ఏం లేదే అని చెప్పేసి. దాని తర్వాత పాకిస్తాన్‌కి సంబంధించిన ఒక ఎయిర్‌పోర్ట్, లాహోర్ ఎయిర్‌పోర్ట్‌లో కూడా భారత్‌కి సంబంధించిన ఒక డ్రోన్ వచ్చింది. దాన్ని మేము తిప్పి కొట్టేసాం అంటూ కూడా వాళ్ళు కబుర్లు చెప్పారు. దానికి ఏంటంటే సీన్ ఆఫ్ ఎపిసోడ్‌లో ఏంటంటే పాకిస్తాన్‌కి ఎటువంటి ప్రమాదం జరగలేదని చెప్తున్నారు. ఒక పక్క ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. వాళ్ళ ప్రజలకేమో మనకి ఏ ప్రమాదం జరగలేదని సొల్లు కబుర్లు చెప్తున్నారు. ఏదైనా అంతర్జాతీయ మీడియా పైన మాత్రం ఇండియానే మా పైన విరుచుకుపడుతుందని మాత్రం సొల్లు కబుర్లు చెప్తున్నారు. వీళ్ళ అడ్డంగా దొరికేశారు. ఇప్పుడు వీళ్ళు ఏం జరగలేదు అంటున్నారు కదా, మొత్తం ఇదిగో మొత్తం తీసుకొచ్చి ఇప్పుడు లిస్టు ఎక్కడెక్కడ ఏం జరిగాయో మొత్తం కూడా తీసుకొచ్చా. అయితే పాకిస్తాన్ సంబంధించి సైనికులు కానీ, పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ కానీ ఇండియా పైన దాడి చేసినప్పుడు వాళ్ళకి ఏమైందో ఇప్పుడు నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. అయితే మే 6, 7వ తేదీన దాదాపు పాకిస్తాన్కి సంబంధించి 121 మందికి సివిలియన్స్కి అక్కడ గాయాలని, ఇది వాస్తవమే. ఎందుకంటే ఉగ్రవాదుల ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉగ్రవాదులతోనే సమాచారం, వాళ్ళకి అదే మైండ్ సెట్ ఉంటుంది. ఎందుకంటే ఉగ్రవాద స్థావరాలు వాళ్ళు ప్రజలతో కలిసి ఉండరు, వారు సెపరేట్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆత్మాహుతి దాడులు చేసుకుంటారు. కాబట్టి ఆ రకంగా మనం చెప్పుకోవాలి. సో పాకిస్తాన్ మీడియా ఏం చెప్పిందంటే, మన భారత సైన్యం అటాక్ చేసినప్పుడు 40 మంది పాకిస్తాన్ సివిలియన్స్ గాయపడ్డారు, 121 మందికి సీరియస్ కండిషన్లో ఉందని చెప్పేసి అన్నారు. నిజానికి అక్కడ జరిగింది ఏంటంటే, పాకిస్తాన్కి సంబంధించిన మిలిటరీ 11 మంది చచ్చిపోయారు. ఎప్పుడు ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత మన పైన అటాక్ చేస్తుంటే మనం కాల్పులు జరిపితే పాకిస్తాన్ మిలిటరీ 11 మంది చనిపోయారు. అలాగే ముఖ్యంగా ఈ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వీళ్ళు ఢిల్లీని టార్గెట్ చేసుకుని దాడి చేయడానికి ప్రయత్నించారు. మన భారత సైన్యం, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాటిని తిప్పికొట్టేసింది. మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈరోజు వాళ్ళు అణు ఆయుధాలతో యుద్ధం చేయాలనుకున్న వాళ్ళు చేయలేరు. వాటిని కూడా తిప్పికొట్టేంత స్ట్రాంగ్గా మనం ఉన్నాం. అయితే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఎవరైతే మన పైన దాడి చేసి భారత్కి అన్యాయం చేయాలనుకున్నారో వాళ్ళు చనిపోయారు కొంతమంది. వాళ్ళ లిస్ట్ చెప్తున్నా. స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ కుక్క చావు చచ్చాడు. చీఫ్ టెక్నీషియన్, వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వాళ్ళు. చీఫ్ టెక్నీషియన్ ఔరంగజేబ్ కుక్క చావు చచ్చాడు. అలాగే సీనియర్ టెక్నీషియన్ నజీబ్, వీడైతే మాత్రం అసలు ముక్కలైపోయాడు. కార్పొరల్ టెక్నీషియన్ ఫరూక్ కుక్క చావు చచ్చాడు. సీనియర్ టెక్నీషియన్ ముబాషిర్, వీడు కూడా కుక్క చావు చచ్చాడు. వీళ్ళందరూ కూడా కుక్కలతోనే సమానం. ఇక పాకిస్తాన్ ఆర్మీ ఎవరైతే 11 మెంబర్స్ చెప్పానో, నాయక్ అబ్దుల్ రెహమాన్, లెన్స్ నాయక్ వకర్, సిపాయి మొహమ్మద్ అబ్దుల్ అక్బర్, సిపాయి నిజార్. సో వీళ్ళందరూ కూడా చనిపోయారు. అయితే మరి భారత సైన్యానికి కూడా కొంచెం గాయపడింది. భారత సైన్యానికి కూడా ఈ పాకిస్తానీ కుక్కలు, ఈ ఉగ్రవాదులు దాడి చేస్తుంటే ప్రజల్ని కాపాడే క్రమంలో కొంతమంది భారతీయ సైన్యం కూడా చనిపోయింది. మరి వీళ్ళు అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. మేము గెలిచాం అని అక్కడ వీడియోలు తీసుకుంటే, ముఖ్యంగా ఒక ప్రముఖ క్రికెటర్ అఫ్రిది, ఆయన ఒక కారులో వెళ్తూ సంబరాలు చేసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఒకసారి దాన్ని కూడా ప్లే చేసే ప్రయత్నం చేస్తాను, ఒకసారి దాన్ని కూడా చూడండి. అలాగే కొంతమంది ఎక్స్ అకౌంట్లో కూడా పోస్టులు పెడుతున్నారు. అయితే అసలు జరిగింది ఏంటంటే, పాపం పాకిస్తాన్ వాళ్ళు నిజంగా మరి వాళ్ళ అమాయకులో లేకపోతే వాళ్ళ పిచ్చోలో తెలియదు. అక్కడ గవర్నమెంట్ వాళ్ళ పిచ్చోళ్ళు చేస్తుందని అనుకోవాలి. ఎందుకంటే భారత్తో మేము తలపడలేము, భారత్తో మాకు యుద్ధం వద్దంటూ
వెళ్ళి ట్రంప్ కాళ్ళు పట్టుకున్నారు వైట్ హౌస్లో. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ట్రంప్ మోదీ గారికి ఫోన్ చేసి, బాబు మోదీ దయచేసి అర్థం చేసుకోమ్మా, ఒకవేళ అణ్వాయుధాల వరకు కూడా వెళితే అక్కడ పాకిస్తానీ ప్రజలు చనిపోతారు, ఒకవేళ వాళ్ళు తిరిగి దాడి చేసి ఇక్కడ భారత్లో వేస్తే ఇక్కడ కూడా లక్షలాది మంది ప్రాణాలు విడిచేస్తారు, కాబట్టి ఒకసారి నువ్వు ఆలోచించాలమ్మా అని చెప్పేసి మోడీ గారు ఫోన్ చేశారు. మోడీ గారు సరే అనుకున్నారు, సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చింది. అయినా సరే మరి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. దాని తర్వాత మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ తీసుకుంది. ఏం చేస్తుందో తెలుసా? బ్రహ్మోస్ మిసైల్స్ని ఇస్లామాబాద్కి సంబంధించిన ఎయిర్ బేస్ మీద కొట్టింది. అక్కడ ఆయుధాలు ఉన్నాయన్నమాట. ఈ పాకిస్తాన్కి సంబంధించిన 7 ఆయుధాలు ఉన్నాయి. సో ఈ బ్రహ్మోస్ ఇది వెళ్ళి అక్కడ మిసైల్ వెళ్ళి ఎగ్జాక్ట్ కొట్టింది. సో అక్కడ పేలినట్టుంది, ఒక భారీ బ్లాస్ట్ వచ్చింది, అక్కడ భూమి కూడా కంపించింది. 2-3 రోజుల నుంచి పాకిస్తాన్లో భూకంపం అన్నారు, కానీ పక్కనే ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఈ పక్కన ఇండియా కూడా ఉంది. మరి మన సరిహద్దు ప్రాంతాల్లో కూడా పెద్దగా భూకంపమే రాలేదు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా భూకంపమే రాలేదు. మరి పాకిస్తాన్లోనే వచ్చింది, ఆ భూమి కంపించిందంటూ కూడా ఎంతో సెక్టర్ 4.2 ఎంతో చెప్తున్నారు. అంటే ఒక అణుబాంబు పేలితే అంత శబ్దం, కవ్వింపు వస్తుందంట. సో ఖచ్చితంగా అణుబాంబు పేలా ఉంటుంది. అండ్ రీసెంట్గా అమెరికాకు సంబంధించిన కొంతమంది శాస్త్రవేత్తలు కూడా అక్కడికి వెంటనే హుటాహుటిన బయలుదేరారు. అక్కడ ఏదో పెద్ద ప్రళయం జరగబోతుంది, రేడియేషన్ ఎక్కువైపోయింది, ప్రజలు తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోతున్నారు అంటూ కూడా న్యూస్ వచ్చింది. మరి ఇప్పుడు ఎవరు గెలిచినట్టు? అసలు ఇంకా ఎవరు గెలలే, భారత్ కూడా గెలలే. యుద్ధం ఇంకా జరుగుతుంది, పోరాడుతున్నాం మనం. ఈ పహల్గామ్ అటాక్స్కి సంబంధించి ఏదైతే ఆ పాకిస్తానీ పెంపుడు కుక్కలు పాల్పడ్డారో దానికి ధీటుగా భారత సైన్యం సరైన సమాధానం చెప్తున్నాయి. ఒక పక్క మన త్రివిధ దళాలు వాళ్ళతో యుద్ధాన్నే యుద్ధమే చేస్తుంది, కానీ తోక ముడుచుకుని పారిపోయింది ఎవరు? వాళ్ళు. సెలబ్రేషన్ చేసుకుంటుంది ఎవరు? వాళ్ళు. మరి ఇలాంటి వాళ్ళని అసలు ఏం చేయాలి? పైగా డ్రోన్లు వదులుతున్నారు. ఒకసారి రీసెంట్గా పాకిస్తాన్కి సంబంధించి ఒక అప్డేట్ బయటకు వచ్చింది. సో ఒకసారి మా ప్రతినిధి ఆదిత్య లైన్లో ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య చెప్పండి, ఈ పాకిస్తాన్కి సంబంధించి మీడియా రెండు రకాలుగా కథనాలు చెప్తుంది. ఒకసారేమో భారత్ని తిప్పికొట్టేసాం మేము అని చెప్తున్నారు, ఇప్పుడేమో మా పాకిస్తాన్ సైన్యం ఇంతమంది చనిపోయారు, మా ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన సైనికులు ఎంతమంది చనిపోయారు అని ఒక లిస్ట్ని రిలీజ్ చేసింది. ఏంటి ఆదిత్య, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రైట్ తేజ, ఇప్పటి వరకు అయితే అంటే భారత్ తో జరిగిన సైనిక ఘర్షణలో 11 మంది సైనిక సిబ్బంది మరణించారని, అలాగే 78 మంది గాయపడ్డారని చెప్పేసి పాకిస్తాన్ అయితే తెలిపింది. అంటే మొదటి నుంచి కూడా మనం చూసుకుంటూ వస్తే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ చెప్పిన వివరాలు చూసుకుంటే అన్ని కూడా ఫేక్ చెప్పింది. అంటే మొదట 9 స్థావరాల మీద దాడులు జరిగాయని చెప్పేసి భారత్ అనౌన్స్ చేసినా కూడా లేదు, 5 స్థావరాల మీద జరిగాయని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇంతమంది చనిపోయారంటే లేదు, ఇంతే మంది చనిపోయారు, ఇవే నాశనం అయ్యాయని చెప్పేసి ఇలా ఒక రకమైన ఫేక్ ప్రచారం అయితే అటు పాకిస్తాన్ మీడియా చేస్తూ వస్తుంది. ఇప్పటికి కూడా వాళ్ళు పాత వీడియోలు లేకుండా పాత ఫోటోలకు సంబంధించిన మార్పు చేసి మరి వీడియోలు పెట్టేసి ఇగో ఇదే మేము దాడి చేసింది, ఇగో ఇక్కడే ఇంతే అయిందని చెప్పేసి వాళ్ళు చెప్తూ వస్తున్నారు. కాకపోతే అవి ఇంటర్నెట్ లో అవైలబుల్ గా ఉండడం వల్ల ఈజీగా దొరికిపోతున్నారు. పాకిస్తాన్ ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేయడానికే పెట్టింది పేరు అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు న్యూస్ ఏంటంటే మే 6 నుంచి 7 ఆ రాత్రి భారతదేశం జరిపిన అప్రమేయమైన మరియు ఖండించదగిన దారుణమైన దాడుల్లో 40 మంది పౌరులు మరణించారని, అలాగే 121 మంది గాయపడ్డారని చెప్పేసి ఈ సైన్యం ఒక ప్రకటనలో అయితే పేర్కొనడం జరిగింది. సో 4 రోజుల పాటు తీవ్రమైన సరిహద్దు డ్రోన్ మరియు క్షిపణి దాడుల తర్వాత సంఘర్షణను అంటే ముగించుకోవడానికి, ఈ గొడవ అయితే ఏదో ఉందో దీన్ని ముగించుకోవడానికి ట్రంప్ అండ్ అమెరికా మధ్యవర్తిత్వం వహించి భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఒక ఒప్పందానికి, అంటే ఒక అవగాహన సీజ్ ఫైర్ లేకుంటే కాల్పుల విరమణకు ఇద్దరిని కూడా ఒప్పుకోవాలని చెప్పేసి ఆయన కోరారు. ఇరు దేశాలు కూడా యాక్సెప్ట్ చేసి ఈ సీజ్ ఫైర్ అయితే అమలైతే జరుగుతుంది. సో అదే విధంగా వీళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ బయటకు వచ్చి అంటే తమ దేశంలో జరిగిన ఏదైతే డ్యామేజ్ ఉందో డ్యామేజ్ సంబంధించిన వివరాలు అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో అందుకు సంబంధించి ఈ సాయుధ దళాలకు చెందిన వాళ్ళు 11 మంది సిబ్బంది మరణించారని చెప్పారు, అలాగే 78 మంది గాయపడ్డారని చెప్పేసి కూడా పాకిస్తాన్ సైన్యం అయితే తెలిపింది. అలాగే ఎవరెవరు చనిపోయారంటే పాకిస్తాన్ వైమానిక దళం నుండి బాధితుల్లో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ అనే వ్యక్తి, చీఫ్ టెక్నీషియన్ ఔరంగజేబ్, సీనియర్ టెక్నీషియన్ నజీబ్, కార్పొరల్ టెక్నీషియన్ ఫరూక్ మరియు సీనియర్ టెక్నీషియన్ ముజీబర్ ఉన్నారని కూడా తెలిపింది. సో ఈ దాడుల్లో మరణించిన సైనిక సిబ్బందిలో నాయక్ అబ్దుల్లా రెహమాన్ లాన్స్ నాయక్, దిలావర్ ఖాన్ లాన్స్ నాయక్, ఇక్రముల్లా నాయక్, వకర్ ఖలీద్, సిపాయి మొహమ్మద్ ఆదిల్ అక్బర్ మరియు సిపాయి నిసార్ ఉన్నారని కూడా చెప్తుంది. సో
ఇలా చాలా వాళ్ళకు మెయిన్ అనిపించే వాళ్ళు చనిపోయారని చెప్పేసి కూడా ఇప్పటి వరకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. పాకిస్తాన్ సాయుధ దళాలు మార్కే హక్ పథకం కింద దృఢమైన ప్రతిస్పందన అయితే ప్రకటించాయి. ఆపరేషన్ బన్యానా మర్సూస్ ద్వారా ఖచ్చితమైన ప్రతీకార దాడులను కూడా అందించాయని చెప్పేసి అది ఒక ఆపరేషన్ ప్రకటన అయితే బనియన్ పేర్కొంది. కాదు, ఆపరేషన్ అది ఆపరేషన్ డ్రైరా లేకపోతే ఆపరేషన్ బన్నం, తినే బన్న అని చెప్పుకోవాలి. వాళ్ళ ఆపరేషన్స్ అలాగ ఉన్నాయి. ఉమ్. సో మనం ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ చూసుకుంటే అంటే మొదట అంటే సీజ్ ఫైర్ అమలైన తర్వాత పాకిస్తాన్ ఏం చెప్పింది, మేము విజయం సాధించాం భారత్ మీద అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుంది. అటు క్రికెటర్ షాహిద్ అఫ్రిది మీరు అన్నట్టు మొత్తం కూడా ర్యాలీలు నిర్వహించి మేమే గెలుపు అని చెప్పేసి అవి ప్రకటించుకున్నాయి. కాకపోతే సీనేమో రివర్స్ ఉంది. అంటే వాళ్ళు ఆ చెప్తారు కదా, దాన్ని ఏమంటారు కదా, విషయం ఉన్నవాడికి ఏముండదు అని చెప్పేసి, అంటే ప్రచారం చేసుకునే వాడికి విషయం ఉండదు అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది కదా. అలానే ఇప్పుడు కరిచే కుక్క మొరగదు, మొరగే కుక్క కరవదని ఒక సామెత ఉంది. ప్రచారం ద్వారా గోబెల్స్ ప్రచారం చేసి ఈ విధంగా మేము గెలిచామని చెప్పేసి ప్రజల్ని నమ్మించి ఒక పనులు పెట్టుకొని మరి ప్రచారం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ మోదీ గారు కూడా అనౌన్స్ చేశారు, భారత్ విజయం సాధించిందని కూడా చెప్పారు. అండ్ ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగిసిపోలేదు, ఉగ్రవాదుల పైన కంటిన్యూస్ గా పోరు నడుస్తుందని కూడా ఆయన అయితే అనౌన్స్ చేయడం మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పాకిస్తాన్ ఏదైతే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో ఇంతమంది చనిపోయారని చెప్పేసి, మరి దీంట్లో ఏంటి లెక్క కరెక్టే లేదో అని తెలియదు. అంటే వాళ్ళు చెప్పేది నమ్మ రాకుండా అయిపోయింది. మొన్నటి వరకు కూడా అబద్ధాలు ఆడితే ఇప్పుడు ఒక సడన్ గా ఇది జరిగిందని చెప్తే దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేరు. ఇంకెక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి. సో ఇప్పటి వరకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇంత డ్యామేజ్ అయితే పాకిస్తాన్ తో జరిగింది. మరి ఇంత డ్యామేజ్ జరిగిన తర్వాత కూడా మేము గెలిచామని వాళ్ళు చెప్పుకోవడం వెనుక హాస్యాస్పదం తప్పితే మరొకటి కాదు తేజ. రైట్, థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ. సో గాయస్, ఈ అఫ్రిది గాడి వీడియో ఒకసారి ప్లే చేస్తున్నారు, చూడండి ఒకసారి. సో అఫ్రిది గాడు అనే అనాలి, ఎందుకంటే వాడికి కనీస బుద్ధి లేదు. ఒక పక్క పహల్గామ్లో అటాక్ జరిగి 26 మంది భారతీయ పౌరులు చనిపోయారు. చేసింది ఎవరు? పాకిస్తానీ పెంపుడు కుక్కలే కదా. మళ్ళీ మేము కాదంటాం. మరి మీరు కాదన్నప్పుడు, మీ వాళ్ళు కాదన్నప్పుడు, మరి ఉగ్రవాదులు చనిపోయిన తర్వాత వాళ్ళ అంత్యక్రియలకు మీరు ఎందుకు హాజరయ్యారయ్యా? మీ ఫోటోలన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి కదయ్యా, ప్రపంచమంతా చూస్తుంది కదయ్యా. ఇంకా డ్రామాలా? వీడు సంబరాలు చేసుకుంటాడు అఫ్రిది గాడు. వీడికి ఒకసారి లిస్ట్ పంపించాలి, అక్కడ ఏం జరిగిందో, మన భారత సైన్యం వాళ్ళకి ఎలా సమాధానం చెప్పిందో, వాళ్ళు ఎలా కుక్క చావు చచ్చారో ఆ వీడియోలు ఏమైనా ఉంటే వీడికి ఒకసారి పంపించాలి. దాని తర్వాత వీడు సంబరాలు చేసుకుంటాడు.